మే నెల 2025 సంవత్సరంలో 12 రాశుల వారికి గ్రహస్థితి ఏ విధంగా చెప్తున్నాను. మొట్టమొదటగా మనకి ఏప్రిల్ 13వ తేదీన రవి మేష రాశిలోకి వస్తున్నాడు. ఇక మీనరాశిలో ఎవడున్నాడండి? బుధుడు, శుక్రుడు, రాహువు, శని గ్రహాలు ఉంటాయి. ఇకపోతే గురుగ్రహము వృషభ రాశిలో మే 30 తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తుంది. అంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మే నెల కాబట్టి మనకి గురుడు వృషభ రాశిలో ఉన్నట్టుగానే తీసుకోవాలి. ఇకపోతే కుజుడు ఏప్రిల్ 2వ తేదీన మనకి కర్కాటక రాశిలోకి నీచపట్టి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క రాహు వచ్చేసరికి మే 29వ తేదీన 2025 సంవత్సరంలో మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు ఈ యొక్క కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. ఇదండి గ్రహస్థితి. కాబట్టి ఈ గ్రహస్థితి ద్వారా మనకి 12 రాశుల వారికి ఎలా ఉందో మనం విడివిడిగా ఒక్కో రాశికి చూద్దాం. ఇకపోతే ఈ ప్రతి ఒక్కళ్ళకి కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు ఈ నెలలో ఎందువలన ఇలాంటి సమస్యలు వస్తాయి అంటే మనకి అక్కడ శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి భార్యలు మొండితనంగా వ్యవహరించడం, అలాగే మీరు తారసపడేటటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళంతా కూడా మొండిగా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చాలామందికి అత్తగారులతో సమస్యలు. ఏమండి మరి పెళ్ళిళ్ళు ఇచ్చేటప్పుడు కట్నాలు ఇచ్చేటప్పుడు మరి మాకు ఇస్తామన్నారు అంత ఇవ్వలేదండి అని చెప్పి అల్లుళ్ళు కూడా అత్తగారుల మీద అలిగేటటువంటి సందర్భాలు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఈ అత్తగారులు దూరిపోయి అస్తమాను రోజు ఫోన్ చేస్తూ ఆ కూతుర్ని అన్ని విశేషాలు అడగడం, కొత్తగా పెళ్ళైనటువంటి ఈ యొక్క అమ్మాయిలకి వాళ్ళ తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లికి అన్ని విషయాలు చెప్తారు. భర్త మరి వేధిస్తున్నట్టుగా అనిపిస్తుంది అత్తగారికి. ఈ విధంగా వాళ్ళు అయితే ఇలా చేస్తున్నాడు కాబట్టి నువ్వు వచ్చేసేయి, కాపురానికి వచ్చేసేయి, ఇంటికి వచ్చేసేయి అని అనడం. ఈ విధంగా వాళ్ళు వచ్చేయడము, అది చిన్న చిన్న సమస్యలు ఈగోలుగా మారిపోవడము, ఈ విధంగా అనేకమైనటువంటి భార్యాభర్తలు పాపం వాళ్ళ తప్పిదాలు లేకుండా విడిపోయేటటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఒక వీడియోలో చక్కగా చెప్తారు. ఏమంటే దొండకాయ కూర వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయారండి అని. అంటే ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏం కూర వండావమ్మా అంటే అక్కడ అత్తగారింట్లో దొండకాయ పాదు ఉంది కాబట్టి దొండకాయలు కోసుకి దొండకాయ కూర వండామ్మా అంటారు. మళ్ళీ ఈ తల్లి ఒక 4 రోజుల తర్వాత చేస్తుంది. ఆ తర్వాత ఈ దొండకాయ తర్వాత వంకాయ కూర, బెండకాయ కూర, ఇవన్నీ తోటకూర కూర అయిపోయింది. మళ్ళీ 4వ రోజు ఫోన్ చేసేసరికి మళ్ళీ దొండకాయ రొటేషన్లో వీళ్ళు కోస్తే మళ్ళీ తల్లి అడుగుద్ది ఏం కూర వండావమ్మంటే దొండకాయ, మొన్నే కదా దొండకాయ వండావు మళ్ళీ ఏంటి అని వీళ్ళని అడగడం. ఇలా రకాలుగా మళ్ళీ ఇంకో రొటేషన్లో ఇంకొక 5 రోజులు పోయి దొండకాయ రావడం వీళ్ళ కర్మకాలి. ఈ విధంగా ఏంటి అస్మాన్ దొండకాయలో పెడుతున్నాడు, మా అమ్మాయిని సరిగ్గా చూడట్లేదని చెప్పేసి మరి వచ్చేసాయి సూట్ కేసు పెట్టుకుని వెళ్ళిపోవడం అమ్మాయి. ఈ విధంగా కాపురాలు వెళ్ళిపోతున్నాయని ఎంతో చక్కగా చలోక్తిగా చెప్తారు గురువుగారు. ఆయన సరదాగా చెప్పినప్పటికీ ఇది వాస్తవంగా ఇంచుమించు ఈ సమస్యలన్నీ కూడా భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ కూడా ఇలాగే ప్రారంభం అవుతాయి అన్నమాట. కాబట్టి దీని అంతటికీ కారణం ఏంటంటే అండి కుజుడు వీక్ అవ్వడం. ఆ వీక్ అయ్యేటటువంటి కుజుడు ఇప్పుడు అయ్యాడనమాట. మొన్నటిదాకా కూడా కుజ స్తంభన జరిగింది. మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు మీకు చాలా ఉత్తమ ఫలితాలను మీకు ఇవ్వలేదు. అలాగే ఏప్రిల్ 2 తర్వాత ఈ యొక్క కుజుడు నీచపట్టి కర్కాటక రాశిలోకి రావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశిలో కుజుడు నీచపట్టాడు కాబట్టి మనకి భార్యాభర్తల మధ్య సమస్యలు అనేటటువంటివి బాగా పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే ఇట్లాగా ఈగోలు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయో అటువంటివన్నీ కూడా వీళ్ళు తగ్గించుకొని వీళ్ళు జాగ్రత్తగా కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళితే ఇటువంటి సమస్యలు అనేటటువంటివి ఉండవు. ఇకపోతే ఈ నెలలో కోర్టు సమస్యలు కూడా మనకి అధికంగా అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవల కోసం కోర్టులకు వెళ్తారో ఆ కోర్టుల్లో పాపం ఆనరబుల్ జడ్జెస్ అవనియండి, లాయర్లు అవనియండి, పోలీస్ ఆఫీసర్లు అవనియండి, లేదా పెద్ద మనుషులు అవనియండి, మిమ్మల్ని కలిసి ఉంచడానికి శతవిధ ప్రయత్నాలు చేస్తారు. ఎవరు కూడా విడగొట్టాలని చూడరు. ఇది
మీకు బుధుడు చేసేటటువంటి సహాయం. అయితే మీరు ఆ సహాయాన్ని రిసీవ్ చేసుకోరు అని క్లియర్గా మనకి బుధగ్రహం సూచిస్తుంది. ఆ బుధుడు మీనరాశిలో ఉన్నప్పుడు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోవడం కానీ, లేదా అవతల వాళ్ళు చెప్పేటటువంటిది మిస్కమ్యూనికేట్ అవుతుంది. ఏంటి వీళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతో మీకు ప్రజలందరూ కూడా మీకు కాపురం చేసుకోమ్మా అని చెబితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రివర్స్ గేర్లో వీళ్ళు ఆలోచించుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. ఇకపోతే ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో మనం కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఈ రేడియేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులు, కంప్యూటర్సు, ఇలా ఫోన్లు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ఫోన్ తీసుకోవడం, ఇలా చేసుకోవడం ద్వారా ఈ రేడియేషన్స్ ద్వారా మనకి మీ బాడీలో ఉన్నటువంటి ఈ గ్రంథులన్నీ కూడా కుంచుకుపోవడం, సంకోచించడం, కాంట్రాక్ట్ అవ్వడము. సో తద్వారా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి ప్రాబ్లమ్లు రావడం, లైంగికంగా పటుత్వం తగ్గిపోవడం, ఈ విధంగా భార్యాభర్తల మధ్య లైంగిక సంతృప్తి లేకపోవడం, అనేక రకమైనటువంటి సమస్యలు ఈ యొక్క నెలలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ శుక్రుడు రాహువుతో కలిసినప్పుడు, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క రాశి వారికి భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ను మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో. ఈ తులారాశి వారందరికీ కూడా ఇప్పుడు మే 30వ తేదీ వరకు కేతువు వ్యయస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి విదేశాలకు వెళ్ళడం, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు సక్సెస్ వస్తుంది. కాకపోతే ఏంటంటే చాదస్తం ఎక్కువైపోద్ది. మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని బుర్రలు తినడం, గంటలు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం వల్ల వాళ్ళు భయపడిపోతారు మిమ్మల్ని చూసి. అలాగే మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఒకళ్ళని చూసి ఒకళ్ళు భయపడిపోతారనమాట. అంటే బుర్ర తినేయడం తప్ప ఏం ఉండదు. చాదస్తం చెప్పిన మాటే 4 సార్లు చెప్పడము, చేసిన పనే 4 సార్లు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి చక్కగా అన్ని వృత్తుల వారు కూడా చిన్న దగ్గర నుంచి పెద్ద ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు చాలా చక్కగా వస్తున్నాయి. ఖర్చు అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. అలాగే రాజ్య పూజ్యత అనేటటువంటిది కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ తులారాశి వారంతా కూడా బంధుమిత్రులతో వీళ్ళ రిలేషన్స్ అనేటటువంటివి బిల్డప్ చేసుకుంటారు. అలాగే అనేక రకమైనటువంటి యాత్రలు, దూరపు ప్రయాణాలు చేస్తారు. బద్రీనాథ్, ఇలాగా కేదార్నాథ్, ఇలాంటి యాత్రలకు కూడా వెళ్తారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి సరస్వతీ నది పుష్కరాలకి మన వాళ్ళంతా కూడా కదలడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య వ్యవహారాల్లో మీరు ఎవరు కూడా తల దూర్చకూడదు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఈ రాశి వారంతా కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు మంచిగా డెవలప్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో, సినిమాలు కథలు రాయాలండి, తీయాలండి అనేటటువంటి వాళ్ళు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కోరికలు ఈ నెలలో తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సంపూర్ణమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మీ వ్యక్తిగత జాతకానికి మాకు కాల్ చేయండి. మేము నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక పరిహారాలు